ప్రతి ప్యాసింజర్ కి ఎలక్ట్రిక్ సాకెట్ ఉండాలనే ఉద్దేశంతో మొత్తం 8 సాకెట్స్ అయితే తీసుకొచ్చేసారు. ఇక్కడ డిస్ప్లే ఉందన్నమాట, ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు మన నెక్స్ట్ రాబోయే స్టేషన్ ఏంది. వందే భారత్ అయితే ఇటు గేట్ దగ్గరికి వచ్చి వీడియోస్ తీయలేము. ఇక్కడ మనకున్న అడ్వాంటేజ్ ఆటోమేటిక్ క్లోజింగ్ డోర్స్ లేవు కాబట్టి ప్రశాంతంగా ఎంతసేపు కావాలంటే అంతసేపు వీడియోలు అయితే తీసేసుకోవచ్చు. ఈ ట్రైన్ మొత్తం 22 కోచ్లు ఉంటాయి. 22 కోచ్లో 12 స్లీపర్ ఉంటాయి, 8 జనరల్ ఉంటాయి. జనరల్ అంటే దానికి బుకింగ్ ఇచ్చారు, 2 days బుకింగ్. ఈ ట్రైన్ పుష్పుల్ మోడ్ లో రన్ అవుతుంది. పుష్పుల్ మోడ్ అంటే ఫ్రంట్ ఒక లోకో బ్యాక్ ఒక లోకో రెండు ఒకేసారి వర్క్ చేస్తాయి. మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం ఎఫోర్డబుల్ గా ఉంటుంది. సో ఇది మన తెలుగు రాష్ట్రాలలో 11 మేజర్ స్టేషన్స్ లో అవుతుంది. ఎవరు చెప్పారు మీకు ఈ ట్రైన్ వస్తుందని? నచ్చిందా ట్రైన్? బాగుందా? బాగుందా? మాల్డా టౌన్ టు శ్రీ మోక్షగుండ విశ్వేశ్వరయ్య టర్మినల్ బెంగళూరు అమృత్ భారత్ ఇనాగ్రల్ స్పెషల్ అని. కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇండియన్ రైల్వేస్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే లాంచ్ చేసింది. ట్రైన్స్ అయితే సూపర్ హిట్. కానీ అప్పుడు చాలా మంది ప్రజల మనసులో ఉంది ఏంటంటే వందే భారత్ టికెట్స్ చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి కదా, ఏదన్నా తక్కువ కాస్ట్తో ట్రావెల్ చేసే ట్రైన్స్ని ఇండియన్ రైల్వేస్ తీసుకొస్తే బాగుండేది అని చాలా మంది అనుకున్నారనమాట. అందులో నేను కూడా ఒకరిని. సో మనందరి కోసమే ఇండియన్ రైల్వేస్ మరో కొత్త ట్రైన్తో ఈరోజు మన ముందరికైతే వచ్చేసింది. అదే మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. సో ఈ ట్రైన్ వచ్చేసి మన వందే భారత్ ఎక్స్ప్రెస్కి నార్మల్ వర్షన్ అని అయితే చెప్పొచ్చు, వందే సాధారణ్ అని కూడా పిలుస్తారనమాట. ఈ ట్రైన్ వచ్చేసి ఈ రోజు నేను మీ అందరి కోసం విజయవాడ జంక్షన్కి అయితే వచ్చేసాను. ఇక్కడ నుంచి రేణిగుంట వరకు ఈ ట్రైన్ యొక్క ఇనాగ్రల్ జర్నీని అయితే చేయబోతున్నాను. సో ఈ ట్రైన్ స్టార్టింగ్ కనుక చూసుకున్నట్టయితే కర్ణాటకలోని బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యి వెస్ట్ బెంగాల్లోని మాల్డా టౌన్ మధ్యలో అయితే తిరుగుతుంది. ఇది ఇనాగ్రల్ జర్నీ కాబట్టి ప్రతి దగ్గర ఈరోజు ఆగుతూ వెళ్తుంది అనమాట. సో ఈ ట్రైన్ మనకి చాలా మోడర్న్ ఫీచర్స్, చాలా మంచి కంఫర్ట్తో, మనందరికి కంఫర్ట్ కోసం తక్కువ ప్రైస్తో చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఇందులో. సో వీటిలన్నింటి 1 by 1 ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటోవ్లాగ్స్. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ట్రైన్ ఇనాగరల్కి అయితే చూశారు కదా ఎంత మంది వచ్చారో, చాలా మంది జనాలు వచ్చారనమాట. లాస్ట్ టైం వందే భారత్కి చూశారు ఇంత క్రౌడ్ని, మళ్ళీ దాని తర్వాత ఇప్పుడే ఇంత క్రౌడ్ అయితే చూడడము. సో మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఫ్రంట్ సైడ్ నుంచి వ్యూ అయితే చూసుకోవచ్చు. సో మంచిగా ఆరెంజ్ అండ్ బ్లాక్ థీమ్లో అయితే ఉంది కదా. మనం కేరళ వెళ్ళినప్పుడు ఆరెంజ్ కలర్ వందే భారత్ని కవర్ చేసాం, అప్పుడు అది కూడా ఇదే ప్యాటర్న్లో అయితే ఉండేది. అదే కలర్లో అయితే దీన్ని కూడా తీసుకొచ్చేసారనమాట. ఈరోజు ఇనాగ్రల్ డే కాబట్టి మనకి విజయవాడ నుంచి మార్నింగ్ 7:30కి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి వ్యాప్ 5 లోకోమోటివ్. సేమ్ లోకోమోటివ్ మనకి తేజస్ ఎక్స్ప్రెస్లో కూడా అయితే యూజ్ చేస్తారు. సో లోకో అయితే చూస్తున్నారా ఎంత బాగుందో. సో మామూలుగా ఏంటంటే అన్ని ట్రైన్స్ యొక్క లోకోమోటివ్స్ 2 సైడ్లు ఏరోడైనమిక్ డిజైన్ అయితే ఉంటుంది కదా, దీనికి ఫ్రంట్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఈ ట్రైన్కి 2 పక్కల ఇంజన్ అయితే ఉంటుంది. ఈ ఇంజన్ ఏదైతే చూస్తున్నారో ఇదే మనకి ఎండింగ్లో కూడా ఉంటుంది అనమాట. సో దానివల్ల ఈ ట్రైన్ పుష్పుల్ టెక్నాలజీతో అయితే నడుస్తుంది. సైడ్ అయితే చూడొచ్చు మాల్డా టౌన్ టు శ్రీ మోక్షగుండ విశ్వేశ్వరయ్య టర్మినల్ బెంగళూరు అమృత్ భారత్ ఇనాగ్రల్ స్పెషల్ అని అయితే రాస్తున్నారు. సో ఈ ట్రైన్కి మనకి కేవలము స్లీపర్ కోచెస్ ఉంటాయి అండ్ ఆల్సో దాంతోపాటు అన్రిజర్వ్డ్ కోచెస్ అయితే ఉంటాయి అనమాట. సో ఇది వచ్చేసి స్లీపర్ కోచ్. సో దీని వ్యూ అయితే చూపిస్తే లోపల పక్క ఎట్లుంటుందో. సో బయట సైడ్ అయితే కలర్ ప్యాటర్న్ అయితే చూస్తున్నారు కదా, ఆరెంజ్ బ్లాక్ గ్రే థీమ్లు అయితే తీసుకొచ్చారు. సో మనకి వందే భారత్లో ఉండే కొన్ని ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. అవి కనుక చూసుకున్నట్టయితే CCTV కెమెరాస్ అయితే ఉన్నాయి అండ్ ఆల్సో టాయిలెట్స్ కనుక చూసుకున్నట్టయితే మంచిగా మోడర్న్ టాయిలెట్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు. మిర్రర్ కూడా బాగుందన్నమాట. అండ్ మొత్తం మనకి LED లైట్స్ అయితే వస్తుంది. సో CCTVలు అయితే గట్టిగానే పెట్టారు. అండ్ స్లీపర్లోకి వచ్చేస్తే మనకి ఇంటీరియర్ వ్యూ ఈ విధంగా ఉంది చూసుకోవచ్చు. మనకి ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ 2-3 ఎలక్ట్రిక్ సాకెట్స్ ఉండేవి. ఇప్పుడు చూడండి ప్రతి ప్యాసింజర్కి ఎలక్ట్రిక్ సాకెట్ ఉండాలనే ఉద్దేశంతో మొత్తం 8 అయితే, ఇటు సైడ్ 6, ఇటు సైడ్ 2, మొత్తం 8 సాకెట్స్ అయితే తీసుకొచ్చేసారు. అండ్ ఆల్సో ఇవి స్లీపరే కాబట్టి మనకి ఫ్యాన్స్ మొత్తం సెటప్ అయితే ఉందన్నమాట. అండ్ నెంబర్స్ ఇండికేట్ చేయడానికి లైట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ రిఫ్లెక్టర్ స్ట్రిప్స్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా మనకి ఇక్కడ డిస్ప్లే ఉందన్నమాట, ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు మన నెక్స్ట్ రాబోయే స్టేషన్ ఏంది, మొత్తం డీటెయిల్స్ అన్నీ అయితే. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకి ఫుట్ ఆపరేటెడ్ వాటర్ ట్యాప్స్ అయితే ఉన్నాయి. అండ్ మిర్రర్ అయితే ఈ విధంగా ఉంది ఇంటిగ్రేట్ చేసేసి. ఇటు సైడ్ ఒక డస్ట్బిన్ అయితే ఉంది. అండ్ మెయిన్ కనెక్టివిటీ అయితే చూసుకోవచ్చు. ఇంతకుముందు ట్రైన్స్లో మనకి ఇక్కడ కోచ్ టు కోచ్ కనెక్టివిటీ అయితే అంతగా ఉండేది కాదు. ఇప్పుడు చూసుకోవచ్చు మంచిగా క్లోజ్డ్ కనెక్టివిటీని అయితే తీసుకొచ్చారు. మంచిగా సీల్ అయితే చేసేసారనమాట. కంఫర్టబుల్గా నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఒక కోచ్ నుంచి ఇంకో కోచ్కి. సో ఫైనల్లీ ట్రైన్ అయితే విజయవాడ జంక్షన్ నుంచి స్టార్ట్ అయిపోయింది.
మామూలు లేదు హడావిడి అయితే చాలా మంది వచ్చారు. సో ఈ ట్రైన్ మనకి పుష్పుల్ టెక్నాలజీతో వస్తుంది కదా, యాక్సిలరేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాము. ఎక్కడన్నా ఆగినప్పుడు 0 to 100 కూడా టెస్ట్ చేద్దాం మనకి ఏ విధంగా పోతుంది అనేది. వన్ ఆఫ్ ద ఫేవరెట్ లొకేషన్ ఇది నాకు వచ్చేసి. దీని మీద నుంచి ట్రైన్ వెళ్తుందంటే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. వందే భారత్లో అయితే ఇటు గేట్ దగ్గరికి వచ్చి వీడియోస్ తీయలేము. ఇక్కడ మనకున్న అడ్వాంటేజ్ ఆటోమేటిక్ క్లోజింగ్ డోర్స్ లేవు కాబట్టి ప్రశాంతంగా ఎంతసేపు కావాలంటే అంతసేపు వీడియోలు అయితే తీసేసుకోవచ్చు. మంచి పని చేశాడు దీనికి ఆటోమేటిక్ క్లోజింగ్ డోర్స్ ఇవ్వకుండా. ఒకవేళ ఇచ్చుంటే చాలా ఇబ్బంది అయ్యేది. ఎందుకంటే వందే భారత్లో అంటే మనకి లిమిటెడ్ ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తారు, దీంట్లో ఎక్కువ మంది ట్రావెల్ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్ డోర్స్ ఇవ్వకపోవడమే బెటర్. సో ఫైనల్లీ అమ్మవారి దర్శనం కంప్లీట్ చేసుకొని విజయవాడ నుంచి అయితే మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ వందే భారత్ అనేది మొత్తం ఏసీ కదా. సో చాలా మంది కాంపిటేటివ్లో అది మా ఏసీ ఎఫోర్డ్ చేయడం అంటే రైల్వేస్ మిడిల్ క్లాస్ పర్సన్స్ దృష్టిలో ఉంచుకొని నాన్ ఏసీ వర్షన్ ఆఫ్ వందే భారత్ అనేది తిప్పడం జరిగింది. ఈ ట్రైన్ మొత్తం 22 కోచ్లు ఉంటాయి. 22 కోచ్లో 12 స్లీపర్ ఉంటాయి, 8 జనరల్ ఉంటాయి. జనరల్ అంటే దానికి బుకింగ్ ఇచ్చారు 2 ways బుకింగ్. సో జనరల్ కాకుండా 2 ways బుకింగ్ చక్కగా ఒక సీట్ ఒక ఉంటుంది. సేమ్ ఇంటర్వ్యూ ఎక్స్ప్రెస్లో దీన్ని బుక్ చేసుకోవచ్చు. జనరల్లో 8 స్లీపర్ ఉంటాయి. విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యి 31 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫైనల్లీ మన ట్రైన్ తెనాలికి అయితే వచ్చేసింది. ఇక్కడ మన వాళ్ళందరూ కొంచెం హడావిడి చేసిన తర్వాత మళ్ళీ ట్రైన్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయింది అనమాట. ఈ రోజు ఇనాగరల్ జర్నీ కాబట్టి ప్రతి దగ్గర చాలా మంది అయితే వస్తారు ఫ్లాగ్ ఆఫ్ చేయడానికి. ఎంత ప్రశాంతంగా ఉంది భయ్ ఆటోమేటిక్ డోర్స్ లేకపోతే. చాలా ప్రశాంతంగా లాస్ట్ మినిట్ వరకు కూడా రన్నింగ్ లో కూడా ఎక్కొచ్చు కావాలంటే. వద్దు అట్లాంటి ఫీచర్స్ వద్దు, వాడుకునేవాడిని బట్టి ఉంటుంది ఫీచర్. అంతేనంటావా? సో ఇదే అనమాట మనకు వచ్చిన పాస్ అయితే, ఇనాగ్రల్ పాస్. సో మనకి వెల్కమ్ కార్డ్ తో పాటు సోనర్ టికెట్ కూడా అయితే ఇచ్చారనమాట. చూడొచ్చు మనం వచ్చేసి విజయవాడ నుంచి రేణిగుంట వరకు అయితే తీసుకుంటున్నాం. వెళ్ళాలనుకునే వాళ్ళు బెంగళూరు వరకు కూడా వెళ్ళొచ్చు ఇదే ట్రైన్లో. సో బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసింది మనకి. ఇందులో చూసుకున్నట్టయితే మిరియాల పొంగలు, వడ, చట్నీ అండ్ దాంతోపాటు సాంబార్. బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది, నిజంగా బాగుందా? రైల్వే వాళ్ళతో కంపేర్ చేసి చూస్తే టేస్ట్ బాగుంది. సో టేస్ట్ అయితే మంచిగా అనిపిస్తుంది. అది అండ్ ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ సీటింగ్ అంటే జనరల్ అని కూడా అనొచ్చు. సో సెకండ్ సీటింగ్ ఎట్లుంటుంది అనేది అయితే చూద్దాము ఇంటీరియర్స్. సో మీకు కింద స్లీపర్ అయితే చూపించాను కదా. సో సెకండ్ సీటింగ్లో వచ్చేసి మనకి కింద ఒక బెర్త్ అయితే ఉంది, పైన ఒక బెర్త్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడికన్నా చూసుకున్నట్టయితే ఛార్జింగ్ సాకెట్స్ కూడా ఇక్కడ కూడా గట్టిగానే ఇచ్చారు. ఇక్కడ 4 ఇచ్చారు అండ్ మొబైల్ హోల్డర్స్ కూడా ఉన్నాయి. లగేజ్ పెట్టుకోవడానికి ఎక్స్ట్రా హుక్స్ కూడా ఉన్నాయి. సైడ్ కూడా సేమ్ అంతే 2 హోల్డర్స్ అయితే ఇచ్చి ఆ పైన లగేజ్ పెట్టుకోవడానికి అయితే ఇచ్చారు ర్యాక్స్. ఇది ఆల్మోస్ట్ జనరల్ కంపార్ట్మెంట్ అని అయితే అనుకోవచ్చు. సో ఈ ట్రైన్కి వచ్చేసి మొత్తము 12 స్లీపర్ కోచెస్ అయితే ఉంటాయి, 8 వచ్చేసి సెకండ్ సీటింగ్ అన్రిజర్వ్ కోచెస్ అయితే ఉంటాయి అండ్ 2 గార్డ్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి అండ్ 2 లోకోస్ అనమాట. మొత్తం గార్డు లోకో అంతా ఇంటిగ్రేటెడ్ లేదు. ఫ్రంట్ బ్యాక్ లోకోమోటివ్స్ అయితే ఉంటాయి. దీనికి వచ్చేసి సీటింగ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఓకే గుడ్ అనిపిస్తుంది. నాకు పాత దానికి కొత్త దానికి కొంచెం ఒక చిన్న నెగిటివ్ పాయింట్ అనిపించింది ఏంటంటే దీని సీట్లు అయితే అంత మందంగా లేవు, మందం తగ్గించేసారు. బట్ ఓకే కంఫర్ట్ అయితే బాగుంది. సేమ్ లోపల పక్క సీటింగ్ నాకు ఎలా అనిపిస్తుంది అంటే టైర్ ఏసీ ఎకనామిక్ వచ్చేసి అయితే వచ్చాయి కదా. సో సేమ్ దాని లోపల సీటింగ్ ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది నాకు. కాకపోతే మందం కొంచెం తగ్గించేసారు.
अरे उसका नाम क्या है? వెంకీ मिल्की ने प्यार किया, मिल्की ने प्यार किया, उसका दिल टूट ए बाबा इला कथा मफलिया ఇలా కథ మఫలియా ఇలా కథ మఫలియా ఇలా కథ మఫలియా. సో ట్రైన్ స్పీడ్ అయితే చూస్తున్నారా, మామూలు లేదనమాట. దుమ్ము లేపేస్తుంది, 130 కొడుతున్నాడు. ఇక్కడ తగ్గేదేలే అన్నట్టు పోతున్నాడు. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి చీరాల్లో అయితే ఉంటుంది. సో వెల్కమ్ టు చీరాల. చూద్దాం ఇక్కడ ఎంతమంది వస్తారో మనకి వెల్కమింగ్ కి. ఈ రోజు ఇనాగ్రల్ రన్ అని చాలా మంది తెలియదు నిజం చెప్పాలంటే. 30 తారీఖు ఇనాగ్రల్ అయింది కదా, ఇంకా తర్వాత ఒక్కో ప్లేస్ కవర్ చేసుకుంటూ ఫస్ట్ న ఈ రోజుకి మన ఏరియాకి వచ్చింది అనమాట. సో యాక్చువల్లీ మనకి ఈ రోజు బ్రేక్ఫాస్ట్ అంతా ప్రొవైడ్ చేశారు కదా, ఇది ఇనాగ్రల్ రన్ కాబట్టి మాకు స్పెషల్ గా ప్రొవైడ్ చేశారు. సో రెగ్యులర్ రన్ లో మనకి ఎటువంటి బ్రేక్ఫాస్ట్ అయితే ఏమీ ఉండదు, బయట నుంచి మనం కొనుక్కొని తినాల్సిందేను. ట్రైన్స్ కి దీనికి కొంచెం ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఈ ట్రైన్ పుష్పుల్ మోడ్ లో రన్ అవుతుంది. పుష్పుల్ మోడ్ అంటే ఫ్రంట్ ఒక లోకో బ్యాక్ ఒక లోకో రెండు ఒకేసారి వర్క్ చేస్తాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఫ్రంట్ లోకో మీద కంప్లీట్ ప్రెషర్ పడకుండా బ్యాక్ సైడ్ నుంచి కూడా ఇంత పవర్ బ్యాకప్ అండ్ దట్టు ఇంకొంచెం టార్షనల్ టార్క్ యాడ్ అవుతాయి అనమాట. చూసుకుంటే అడ్వాంటేజెస్ గా ట్రైన్ యాక్సలరేషన్ బాగా బాగుంటుంది, టాప్ స్పీడ్ కూడా చాలా త్వరగా అటెండ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొన్ని స్టేషన్స్ లో, విజయవాడ లాంటి పెద్ద పెద్ద స్టేషన్స్ లో లోకో రివర్సల్స్ జరిగినప్పుడు అంటే మనం చూస్తూ ఉంటాము ట్రైన్ ఒక డైరెక్షన్ లో వచ్చి ఇంజన్ రివర్స్ చేసుకొని వెళ్లాల్సి ఉంటుంది. 2 sides ఇంజన్స్ ఉండడం వల్ల రివర్సల్ టైం చాలా తగ్గుతుంది. అండ్ అలా తగ్గడం వల్ల జర్నీ టైం అడ్వాంటేజ్ అవుతుంది, పవర్ బాగుంటుంది. ఏం ట్రైన్ రా ఇది? ఏ ట్రైన్? వందే సాధారణ. ఎవరు చెప్పారు మీకు ఈ ట్రైన్ వస్తుందని? నచ్చిందా ట్రైన్? బాగుందా? బాగుందా? ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఇప్పుడు మనం అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ప్రయాణిస్తున్నాము. ఇది వందే సాధారణ అని కూడా అంటారు. ఇది వందే భారత్ కి నాన్ ఏసీ లా ఉంటుంది. వందే భారత్ కి దీనికి తేడా ఏంటంటే వందే భారత్ ఏసీ ఎక్స్ప్రెస్, ఇది అమృత్ భారత్ అనేది నాన్ ఏసీ ఎక్స్ప్రెస్. వందే భారత్ లో ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు అమృత్ భారత్ లో వెళ్తారు. సో ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం ఎఫోర్డబుల్ గా ఉంటుంది. సో ఇది మన తెలుగు రాష్ట్రాలలో 11 మేజర్ స్టేషన్స్ లో అవుతుంది. విశాఖపట్నం, విజయవాడ, చీరాల, ఒంగోలు, విజయనగరం, రాజమండ్రి ఇలాంటి పెద్ద పెద్ద మేజర్ స్టేషన్స్ లో అవుతుంది. సో ఇది మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి మంచి ఎఫోర్డబుల్ గా ఉంటుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించడానికి కొంచెం సులువుకరంగా ఉంటుంది. ప్రజలకి చాలా అందుబాటులో ఉంది ఇది. సో ఫైనల్లీ మన ఇనాగ్రేషన్ స్పెషల్ ట్రైన్ అయితే ఒంగోలుకి వచ్చేసింది అనమాట. ఒక మంచి విషయం ఏంటంటే బండి షెడ్యూల్ ప్రకారం ఆన్ టైం అయితే నడుస్తుంది. సో ఇప్పుడైతే దాదాపు ½ అన్ అవర్ పైన మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఒంగోలు అయితే ఉంటుంది. సో ఎందుకంటే మనకి బిఫోర్ టైం వచ్చింది. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మనకి మధ్యాహ్నంకి కావాల్సిన లంచ్ మొత్తం అయితే ఎక్కిస్తారనమాట. సో దానికని చాలా ఎక్కువసేపు అయితే ఇక్కడ ఆగుద్ది. ఎట్టుంది ట్రైన్ ఎట్టు అనిపిస్తుంది? బాగుందన్న. నచ్చిందా? ఎక్కి చూడు, 6 గంటలు ఉంటుంది దాదాపు. ఎక్కి తిరిగి ప్రశాంతంగా వెళ్ళు. ఓకేనా? సరే ఒంగోలేనా? ఓకే ఓకే డన్. సరే అయితే బాయ్ 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 బాయ్. సో మన వందే సాధారణ ట్రైన్ యొక్క లోకో అనమాట. ఇది వచ్చేసి చూడొచ్చు, ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి పుష్పుల్ టెక్నాలజీతో నడుస్తుంది కాబట్టి ఫ్రంట్ ఒక లోకో ఉంటుంది, బ్యాక్ సైడ్ ఒక లోకో ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు మనకి ఎలా ఉంటుందో. సో నార్మల్లీ మనకి వందే భారత్ ఎక్స్ప్రెస్ లో అయితే 800 కిలోమీటర్స్ లోపు ఉండే ప్లేసెస్ అయితే కవర్ చేయడానికి వేస్తారు. బట్ ఈ వందే సాధారణ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో 800 కిలోమీటర్స్ పైబడిన సిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని కవర్ చేయడానికి అయితే వేస్తారు. ఇప్పుడు ఈ పర్టికులర్ వందే సాధారణ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఇది దాదాపు 2300 కిలోమీటర్లను అయితే కలుపుతుంది. సో ఇక్కడ ట్రైన్ చాలా సేపు అయితే ఆగుద్ది. సో మీకు లోకోని ఫుల్ ఫ్లెడ్జెడ్ గా చూపించేద్దాం అని చెప్పి కింద ట్రాక్ మీదకి అయితే దిగా అనమాట. సో లోకో చూడొచ్చు, వ్యాప్ 5 లోకోమోటివ్. సో సైడ్ నుంచి కూడా మీకు చూపించేస్తాను లోకో ఎలా ఉంటుందో. సో ఇటు సైడ్ అయితే చూడొచ్చు, నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. కలర్ ప్యాటర్న్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. మొత్తం ఆరెంజ్, గ్రే, బ్లాక్ కలర్ కాంబో అదిరిపోయింది. అండ్ మీకు విషయం తెలుసా, దీనికి వ్యాప్ 5 లోకోమోటివ్ ఉపయోగించడానికి కారణం ఏంటంటే మనకి ఇండియన్ రైల్వేస్ లో ఉండే లోకోస్ లో హైయెస్ట్ స్పీడ్ వెళ్ళే లోకో ఇదేనమాట, వ్యాప్ 5 లోకోమోటివ్. ఒకవైపు వందే భారత్ చెన్నై నుంచి విజయవాడ వెళ్ళే వందే భారత్ అయితే వస్తుంది, ఇంకోవైపు వందే సాధారణ. రెండింటిని ఒకే ఫ్రేమ్లో అయితే చూసుకోవచ్చు. 2 హై స్పీడ్ హై ప్రియారిటీ ట్రైన్స్ అనమాట.
వందే భారత్ బస్ వందే సాధారణ. మంది ఇటు వెళ్తుంది, అదేమో అటు నుంచి వస్తుంది. రెండు ఒంగోలులో మీట్ అయ్యాయి, ఒకదానికి ఒకటి హాయ్ చెప్పుకున్నాయి. ఇది వచ్చేసి 8 కోచెస్ది, ఇది వచ్చేసి దాదాపు 20 కోచెస్ది. సో బై బాయ్ వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇది విజయవాడ వెళ్ళిపోతుంది. సో ఒంగోలు నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎవరో వచ్చి స్టార్ట్ చేశారనమాట, జెండా ఊపారు. సో దానికని చెప్పి షెడ్యూల్ టైం కన్నా ఇంకొక 10-15 నిమిషాలు లేట్గానే స్టార్ట్ అయింది. చూడండి చాలా మంది అయితే వచ్చారు, వచ్చి ఫ్లాగ్ ఆఫ్ అయితే చేశారు. సో ఒంగోలు నుంచి దాదాపు 115 కిలోమీటర్లు నాన్ స్టాప్ అయితే కొడతాడు. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నెల్లూరు అనమాట. మధ్యలో అయితే ఏడా ఆగదు. సో అలా ట్రైన్ ఒంగోలు నుంచి స్టార్ట్ అయిపోయిన తర్వాత మనకి స్నాక్స్ అయితే ఇచ్చేసారు. స్నాక్స్ లో వచ్చేసి మనకి శాండ్విచ్, 2 సమోసా, ఒక లాటీ చాకోపై అండ్ ఒక కప్ కేక్ అండ్ ఒక గులాబ్ జామున్ ఇవైతే ఇచ్చారనమాట. సో మా ఊరు కావాలని అయితే క్రాస్ అయిపోతుంది మన ట్రైన్. ఇక్కడ స్టాపేజ్ అయితే లేదనమాట ఈ ట్రైన్కి. సో బాయ్ బాయ్. సో ట్రైన్ వచ్చేసి మన పెన్నా రివర్ మీద అయితే ఉందన్నమాట. ఫైనల్లీ నెల్లూరు చేపలపూడి స్టే చేయడానికి ట్రైన్ నెల్లూరులోకి అయితే ఎంటర్ అయిపోతుంది. వాటర్ ఉంటే బాగుండేది. సో మొత్తం అందరు యూట్యూబర్లే ఉండడం వల్ల సగం కెమెరాలు బయటే ఉన్నాయన్నమాట. సో మెయిన్ ఏంటంటే మనకి ఈ ట్రైన్ పైన మాల్డా నుంచి అయితే వస్తుంది కదా. ఈరోజు పర్టికులర్ ఒక ఇనాగ్రల్ ఉందని చాలా మందికి తెలియదు. సో దానికని చెప్పి జనాలు చాలా మంది అయితే రాలేదన్నమాట, లేదంటే హడావిడి నెక్స్ట్ లెవెల్ ఉండేది. సో ఈ ట్రైన్ యొక్క రెగ్యులర్ రన్, సో ఇప్పుడు మనం ఏ స్టాప్స్ అయితే ఆగుతున్నామో మ్యాక్సిమం అన్ని స్టాప్స్లో మనకి రెగ్యులర్ రన్, కమర్షియల్ రన్ ఏదైతే ఉందో దాంట్లో కూడా అయ్యే స్టాప్స్లో అయితే ఆగుతుంది. సో టైమింగ్స్ అదంతా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ మీదుగా చూసుకున్నట్టయితే తిరుపతి నుంచి విశాఖపట్నం మధ్యలో ఎవరైతే ట్రావెల్ చేస్తారో వాళ్ళకి ఈ ట్రైన్ అయితే చాలా ఉపయోగపడబోతుంది. ఓవర్ నైట్ ట్రైన్ అవ్వబోతుంది అనమాట వాళ్ళకి, తిరుపతి విశాఖపట్నం ట్రావెల్ చేసే వాళ్ళకైతే. సో షెడ్యూల్స్ అయినా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఆల్సో కమర్షియల్ రన్ వన్స్ స్టార్ట్ అయిన తర్వాత దాని మీద కూడా నేనైతే వీడియో చేస్తాను. అది రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఇంకొకటి నాకు ఈ ట్రైన్లో బాగా నచ్చింది ఏంటంటే దీని సస్పెన్షన్. ఇదైతే ఎయిర్ సస్పెన్షన్తో వస్తుంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. మామూలుగా మనకి ట్రైన్ 120-130 స్పీడ్లో కొట్టేటప్పుడు ఇట్లా సైడ్ లూప్ వేయడము ఇదంతా జరుగుతుంది కదా, దీంట్లో ఆ ప్రాబ్లం అయితే లేదు. దీని సస్పెన్షన్ సిస్టమ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. ప్రశాంతంగా ట్రావెల్ చేయొచ్చు. కానీ నాకు పర్సనల్లీ అనిపిస్తున్న ఫీలింగ్ ఏంటంటే ఇది ఎంత లేదనుకున్నా నాన్ ఏసీ జనరల్ కోచెస్ కాబట్టి లాంగ్ రన్ కాబట్టి ఖచ్చితంగా ఈ ట్రైన్ అయితే గబ్బైపోద్ది. ఒక 2-3 రన్స్ తర్వాత ఒక 1 మంత్ వేసుకోండి, 1 మంత్లో ఈ ట్రైన్ మొత్తం గబ్బైపోద్ది అనమాట నేను అనుకోవడము. ఇంకో విషయం ఏంటంటే ఈ ట్రైన్లో మీరు కనుక ట్రావెల్ చేయాలి అనుకుంటే కమర్షియల్ రన్ స్టార్ట్ అయింది కదా, ప్రతి మంగళవారం బెంగళూరు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మంగళవారం రాత్రికి అప్రాక్స్గా మనకి తిరుపతి ఈ ఏరియాలో కల్లా వస్తుంది. అండ్ నెక్స్ట్ డే అంటే బుధవారము మనకి విజయవాడ, విశాఖపట్నం ఇక్కడ నుంచి అయితే అవైలబుల్ ఉంటుంది అనమాట. అటు మాల్డా నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు గురువారం స్టార్ట్ అయ్యి శుక్రవారం మన ఏరియాలోకి వస్తుంది. సో ఫైనల్లీ మనం గూడూరు అయితే వచ్చాం అనమాట. మన రైల్ ఫ్యాన్స్ అందరూ ఇక్కడ నుంచి అయితే దిగేస్తున్నారు. సరే అయితే బాయ్ అందరికి, బాయ్ 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 బాయ్. నెక్స్ట్ టైం కలుసుకుందాం. డన్ డన్ డన్. సో మన వాళ్ళందరూ ఇక్కడ నుంచి మళ్ళీ మెమో ట్రైన్ అయితే ఉంది కదా, సో దాన్ని పట్టుకొని విజయవాడ అయితే వెళ్ళిపోతారనమాట. సో మనకి ఇనాగరల్ పాస్ కూడా విజయవాడ నుంచి గూడూరు వరకే వచ్చింది. సో ఇక్కడ ఈ మధ్యలో అయితే ఉందన్నమాట ఇనాగరల్ పాస్. బట్ మనం వచ్చేసి రేణిగుంట వరకు అయితే వెళ్తున్నాము. దీంట్లో గూడూరుతో మనది అయిపోయినట్టే ఇంకా జర్నీ అయితే. బట్ మనం రేణిగుంట వరకు అయితే వెళ్ళి రేణిగుంటలో దిగుతున్నాం ఈ ట్రైన్ని. సో నేను ఇక్కడితో మన అమృత్ భారత్ ట్రైన్ ఇనాగరల్ జర్నీని అయితే వీడియోని క్లోజ్ చేసేస్తున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ కింద సబ్స్క్రైబ్ బటన్ కలర్ మార్చండి అబ్బా. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే తీసుకొస్తాను. అండ్ దీని మెయిన్ రన్ కమర్షియల్ రన్ జర్నీని కూడా చేయమంటారు అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. కామెంట్స్ కనుక మంచిగా వస్తే దీని మెయిన్ రన్ కూడా చేస్తాను అనమాట నేను. సో మనం అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.